మానుకోట పట్టణ కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రిలో ఎన్సీడీ హాస్పిటల్ మరియు 10 పడకల ఉచిత డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. 50 లక్షల రూపాయల నిధులతో డయాలసిస్ మరియు ఎన్సీడీ వైద్య సేవలను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. మార్చిలో ఫ్రీజర్ బాక్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకై ఉచిత వైద్య సేవలతో పాటు వారికి నాణ్యమైన చికిత్స అందజేయాలని సంకల్పించారన్నారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజల కోసం 10 పడకల డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం సంతోషకరమని, దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీడీ హాస్పిటల్ ఏర్పాటుకు ప్రభుత్వం స్వీకారం చుట్టిందని అన్నారు. మానుకోట ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనితో పాటు హాస్పిటల్కి వచ్చే ప్రజల ఆరోగ్య విషయంలో లేదా వైద్య సేవల విషయంలో ఏమాత్రం అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయక్ హెచ్చరించారు. తన ప్రసంగంలో ఆయన హాస్యం పండించారు. డయాలసిస్ సెంటర్ను, అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సెంటర్ను మన మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎవరైనా పేదవాడు చనిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు వచ్చి ఆ డెడ్ బాడీని కనుక్కునేంత వరకు ఫ్రీజర్లో పెడదామంటే ఇప్పటివరకు ఫ్రీజర్ కూడా పనిచేయకుండా ఉంది.